నేనేం చేస్తా బై పోరడ్ని ఎప్పుడు ఏదైనా క్వశ్చన్ చేసినా అర్థం కాలేదని చెప్పినా వచ్చి జస్ట్ కొట్టేటోళ్ళు అంతే. సో నేను చదువుడే మానేసిన. అప్పుడు కూడా చదువుతలేనని వచ్చి కొట్టేటోళ్ళు. పెద్దోళ్ళకి బుద్ధి లేదు అండ్ చాతగాక నా మీద ఫ్రస్ట్రేట్ అవుతుండే. కానీ 35 మూవీలో లాగా నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. అందుకే ఈ మూవీస్ అంటే నాకు కొంచెం జెలసీ. బట్ ఎనీవే పాయింట్ ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటది కదా మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏ విధంగా క్వశ్చన్ చేయడాన్ని తొక్కేసి అర్థం చేపియడాన్ని వదిలేసి ర్యాట్ రేస్ కి పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నది అని రిలేటబుల్ గా తీసిన కథ ఇది. సో ఈ మిడిల్ క్లాస్ బౌండరీలోనే సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేస్తుంది అండ్ మూవీ సక్సీడ్ కూడా అవుతుంది. 35 ఒక బ్యూటిఫుల్ మూవీ అండ్ ఈ మాట నేను ఒక్కడే కాదు పెద్దలు నాని గారు కూడా చెప్తున్నారు. నేను సినిమా చూశాను. నేను ఈ మధ్య కాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా 35. సో ఎట్టి పరిస్థితుల్లో TFI ని ఫెయిల్ చేయకండి. 35 మూవీని ఫ్యామిలీతో కలిసి థియేటర్లో చూడండి.